శేషాచలం అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ఉదయం నుంచి పుల్లట్టు ప్రాంతంలో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. అయితే మంటలు అదుపు చేయడానికి ఫారెస్ట్ సిబ్బంది వెనుకడుగేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులను ఎర్రచందనం కూలీలు చంపడం, ఇప్పుడు కూడా కూలీలు సంచరిస్తున్నారనే సమాచారంతో అధికారులు జంకుతున్నారు. అటు టీటీడీ అధికారులు, ఇటు ఫారెస్ట్ అధికారులు తమ పరిధిలోకి రాదని తప్పించుకుంటున్నారు. మరోవైపు వేగంగా వ్యాపిస్తున్న మంటలు కొద్దిసేపటి క్రితం తిరుమల వైపు విస్తరిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎవరు కూడా మంటలార్పేందుకు అడవుల్లోకి వెళ్తున్నట్టుగా సమాచారం అందటం లేదు. ఏంటి, ఎలా ఉంది? దేవి, శేషాచల కొండల్లో అగ్ని కీలకలు ఎగిసి పడుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా పుల్లట్టు అనే ప్రాంతం, అంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించినటువంటి ప్రాంతం, ఇక్కడ మంటలు ప్రారంభమయ్యాయి. ఇది మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం కావడంతో వీటిని ముందుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటవీ సిబ్బంది అదుపు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. సాధారణంగా శేషాచల కొండలకు సంబంధించి టీటీడీ ముందుగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతినేటటువంటి పరిస్థితులు ఉండడంతో శేషాచల కొండ ప్రాంతంలో ఎక్కడ అగ్ని మంటలు చెలరేగినప్పటికీ టీటీడీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ సిబ్బంది ముందుగా ఈ మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఇవాళ ఉదయం కూడా పుల్లట్టు ప్రాంతంలో అగ్ని మంటలు ఎగిసిపడుతున్నటువంటి సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ గతంలో, అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో టీటీడీకి సంబంధించినటువంటి ఇద్దరు ఫారెస్ట్ అధికారులను ఎర్రచందనం కూలీలు దారుణంగా హత్య చేసినటువంటి ప్రాంతం కావడం, ఇవాళ రోజు కూడా అక్కడ ఎర్రచందనం కూలీల సంచారం ఉన్నటువంటి సమాచారం అందడంతో ఆ ప్రాంతానికి చేరుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది వెంటనే వెనుదిరిగారు. తాము ఆ ప్రాంతంలోకి వెళ్లేటటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ మంటలు అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తే వారి నుంచి కూడా ఎదురుదాడి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి తమ వద్ద ఆయుధాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో వారిని సమర్థవంతంగా ఎదుర్కోలేమంటూ ఫారెస్ట్ సిబ్బంది వెనక్కు తిరిగారు. ఇంకా అటవీ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా కూడా మంటలు ఎగిసి పడుతూ ఉండడం, వాటిని ఎవరు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అటవీ శాఖ కానీ, ఇటు టీటీడీ సంబంధించినటువంటి అటవీ శాఖ కానీ అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేయకపోవడంతో ఈ సాయంత్రానికి మంటలు తిరుమల వైపు వ్యాపించడం మొదలుపెట్టింది. తిరుమలకు సంబంధించి గతంలో కాకుల మానుకొండ ఇదే ప్రాంతంలో 2 సంవత్సరాల క్రితం కూడా భారీ మంటలు చెలరేగడం, టీటీడీ హెలికాప్టర్ల ద్వారా కూడా ఈ మంటలను అదుపు చేసినటువంటి పరిస్థితి. దీంతో అదే వైపు ఇప్పుడు ప్రస్తుతం మంటలు చెలరేగుతూ వ్యాప్తి చెందుతుండడంతో టీటీడీ ప్రస్తుతం అప్రమత్తం అవుతుంది. ఉదయం నుంచి కూడా మంటలను అదుపు చేయనటువంటి పరిస్థితి ఉండడం, దట్టమైనటువంటి మంటలు ఎగిసి పడుతుండడంతో ఆ ప్రాంతానికి ప్రస్తుతం ఎవరు చేరుకునేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. టీటీడీ వైపు నుంచి మంటలను అదుపు చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతం నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. రంగంలోకి దిగారా? మా పరిధి కాదు అంటూ ఫారెస్ట్ సిబ్బంది వెనకడిగేస్తే రాత్రిపూట గాలి వీచే అవకాశం ఉంది, ఇంకా మంటలు చెలరేగే అవకాశం ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దేవి, ఇప్పటి వరకు కూడా మంటలు రిజర్వ్ ఫారెస్ట్ లో సంభవిస్తుండడంతో టీటీడీకి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు ఇది తమ పరిధిలోకి రాదంటూ వెనకడుగు వేశారు. ప్రస్తుతం రాత్రి అవుతుండడం, అదే విధంగా మంటలు తిరుమల వైపు వ్యాప్తి చెందుతుండడంతో దీన్ని ఏ విధంగా అదుపు చేయాలన్నటువంటి అంశంపై టీటీడీ అటవీ శాఖ అధికారులు దృష్టి సారించారు. తిరుమల వైపు మంటలు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాకుల మానకొండ వైపు ముందుగానే ఇదే విధమైనటువంటి అటవీ సంబంధించిన మంటలు ఎగిసిపడుతుండడంతో అటువైపు వ్యాప్తి చెందకుండా ప్రస్తుతం అదుపు చేసేటటువంటి కార్యక్రమాన్ని టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది చేస్తుంది. రైట్ మోహన్.